रहा है एंड इट वाज रियली इमोशनल। अब उस पहली तस्वीर का इंतजार है कि बिल्कुल जैसे ही वो बाहर आने बिल्कुल बिल्कुल कमलेश ఆయనలో సగ భాగం ఆమె ఆనంద క్షణాలు ఎలా ఉంటాయని అడిగితే ఏం చెప్తుంది ఆవిడ? తన భర్త బయటకు వచ్చే క్షణాల కోసం ఆతృతగా ఎదురు చూస్తోంది. అదే చెప్పుకొచ్చింది. పూర్తిగా మీరు చూడొచ్చు, అక్కడ వాళ్ళు తనిఖీ చేయడం జరుగుతూ ఉంటుంది. అక్కడ అంతా కూడా అంతా బాగానే ఉంది. ఈ దాదాపుగా ఒక పావు గంట సేపు ఎంత ఉంటుందండి ప్రాసెస్ అంతా, 10 నుంచి పావు గంట సేపు ఉంటుంది. దీన్ని తీసుకువెళ్ళడానికి ఒక పెద్ద షిప్ వస్తుంది. ఆ మొత్తం మీరు చూస్తున్నారు కదా, ఆ స్పేస్ షిప్ని ఇప్పుడే వాళ్ళే ఓపెన్ చేయడాన్ని పూర్తిగా తనిఖీలు చేస్తారు. అక్కడ దాంతోపాటు దాన్ని లిఫ్ట్ చేయడానికి లింక్స్ ఉంటాయి, యాంకిల్స్ లింక్స్ ఇది అంటూ ఉంటాం కదా, వాటిని ఆ హుక్స్ అంటాం కదా, వాటిని ఫిక్స్ చేస్తారన్నమాట. ఫిక్స్ చేసిన తర్వాత ఒక పెద్ద షిప్ వస్తుంది. ఒక పెద్ద షిప్ వచ్చి దీన్ని లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేసి దాన్ని అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత అదిగో ఐ థింక్ ఆ లిఫ్టింగ్ ప్రాసెస్కి సంబంధించి ఆ లిఫ్టింగ్ ప్రాసెస్ మరి కాసేపట్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు, ఇంకొక బోట్ కూడా అక్కడికి చేరుకుంది. ఈ స్మాల్ సైజ్ బోట్లు అక్కడికి చేరుకున్న వాటిని దాంట్లో మీరు చూడొచ్చు ఆ చెకింగ్ టీమ్ ఉంటుంది. ఆ స్పేస్ షిప్ని పూర్తిగా తనిఖీ చేయడం జరుగుతుంటుంది. తనిఖీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. అంటే వాళ్ళు ఇన్ ద సెన్స్ ఆ చెకింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా, ఆ బృందం బయటకు వస్తుంది. ఆ బృందం బయటకు వచ్చిన తర్వాత ఆ స్పేస్ షిప్ని ఇంకొక పెద్ద షిప్ వస్తుంది. ఒక షిప్ వచ్చిన తర్వాత దీన్ని మెల్లిగా లిఫ్ట్ చేసి మెల్లిమెల్లిగా ఈ ప్రాసెస్ అంతా చాలా థ్రిల్లింగ్గా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరైనా కనుక పెద్దవాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు ఉన్నా, ఈ స్టోరీని చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక చిన్నపిల్లలకు కూడా చూపించండి. ఎందుకంటే మనం మన సైన్స్ని మన పిల్లలకు చూపించగలిగితే చాలు. నాకెందుకో ఈ కథనాన్ని ఆ రోజు అంటే పశ్చిమ దేశాలు మనని అవమానించిన రోజు నాకింకా గుర్తు. ఐ థింక్ ఆ పెద్ద షిప్ కూడా చేరుకుంది అక్కడికి. మేజర్ షిప్ అంటూ ఉంటుంది దానికి సంబంధించి. అక్కడికి దీన్ని మెల్లిగా దానికి అంటే ఆ దరిదాపులకు తీసుకువెళ్తారు, అది లిఫ్ట్ చేస్తుంది. చిన్నపిల్లలకు చూపించండి, ఎందుకంటే చాలా అద్భుతమైన దృశ్యాలు ఇవి. వాళ్ళకి మీరు బుర్రలకి జొప్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూస్తూ ఉంటేనే థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుంటారు. ఒక సినిమాటిక్ స్టోరీలా ఉంటుంది. ఎందుకంటే అది స్ప్లాష్ డౌన్ అయిన తర్వాత నీటి మీద పడిన తర్వాత అక్కడికి బోట్లు చేరుకుని ఒక రోప్లో వాటికి కట్టడం, ఆ టైంలో కాసేపు వాటిని వదిలేయడం, ఆ తర్వాత వాటిని చెక్ చేసిన తర్వాత ఏమీ లేదనుకోని వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఆ స్పేస్ షిప్ని దానికి మళ్ళీ థ్రెడ్డింగ్ పూర్తిగా ఆ తాడులా వాటికి చుట్టిన తర్వాత దాని మీదకి మళ్ళీ వీళ్ళు ఎక్కుతారన్నమాట. ఆ చెకింగ్ టీం ఉంటుంది, వాళ్ళు ఎక్కి దాన్ని పూర్తిగా మళ్ళీ పరీక్షించడం, అదంతా బాగానే ఉందని చెప్పి వాళ్ళ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ ఆ హుక్ సిస్టమ్లా లిఫ్ట్ చేయడానికి ఇప్పుడు ఒక పెద్ద మేజర్ షిప్ వెళ్తుంది, అది లిఫ్ట్ చేయడానికి. అది మీరు చూడొచ్చు దగ్గరగా, అదిగో మీరు చూస్తే కనుక అది మెల్లిమెల్లిగా దగ్గరికి వెళ్తోంది. మీరు చూడొచ్చు అది చేరువవుతోంది, ఇది కూడా వెళ్తోంది. సో దానిలోకి దీన్ని ఎక్కించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందంటే స్పేస్ విషయంలో మాట్లాడుకుంటున్న కొద్దీ, మనం ఎంజాయ్ చేస్తున్న కొద్దీ ఇంకా ఎంజాయ్ చేయాలి, ఇంకా ఎంజాయ్ చేయడానికి ఏదో ఉంది అన్నట్టు ఉంటుంది. పిల్లలకు చూపించండి. ఈ రోజు నేను పశ్చిమ దేశాలకు చెప్తున్నా, అరే సునో భాయ్ हम भी कर सकते हैं कुछ भी, हम भी कह सकते हैं कुछ भी, हम कह सकते हैं, कर सकते हैं, जा सकते हैं. देखो, I just want to say the entire world that India can do something. India can do something, and sometime India can only do something miracle things. మీరు చూడొచ్చు అదిగో ఆ స్పేస్ షిప్ని లిఫ్ట్ చేసే క్షణాలు వచ్చేసాయి. when you believe in yourself, you can achieve anything. మీరు మిమ్మల్ని నమ్మితే ఏదైనా సాధిస్తారు, ఎంతకైనా వెళతారు. ఏ తీరాలైనా మీ ముందుకు రావాల్సిందే. ఎందుకంటే ఈరోజు ఆ కలల తీరం, ఆ ఆశల తీరం, ఈరోజు ఆ కుటుంబంలో ఎంత తృప్తిని నింపి ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. 18 రోజులు ప్రతిరోజు కనీసం ఒక 6-7 సూర్యాస్తమయాలను చూసిన సందర్భం అంటూ వాళ్లే చెప్పుకొచ్చిన సందర్భం ఉంది. అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు. ఇదే పశ్చిమ దేశాలు అవమానించిన క్షణాలు నాకింకా గుర్తు. స్పేస్ అంటే ఇలైట్ సొసైటీ అంట,
మనమంట బర్రెలు కాచుకున్నట్టు బయట నిల్చుంటామంట. లిసన్ టు ద వెస్టర్న్ కంట్రీస్, లిసన్ టు ద వెస్టర్న్ కంట్రీస్. వాట్ ఇండియా కెన్ డూ, what India can only do. Just think about this. Today, our pilot Subhanshu Shukla, who achieved this feat today, we are very grateful to you, man, and we are very proud of you. And I should say, congratulations to the team, congratulations to India. ఎందుకంటే ఇది కేవలం శుభాంశు శుక్లాకు మాత్రమే కాదు, యావత్ భారతావనికి గర్వకారణం. ఇది ఆ కుటుంబానికి మాత్రమే గర్వకారణం కాదు. మరికొద్ది సేపట్లో శుభాంశు శుక్లా ప్రయాణించిన స్పేస్ షిప్ మరి కాసేపట్లో భూమి అంటే నీటిని తాకింది కదా, మరి కాసేపట్లో నేలను కూడా ఆ స్పర్శను, గ్రావిటీని ఫీల్ అయినప్పుడు అండి, గ్రావిటీ లేకుండా అంటే గురుత్వాకర్షణ శక్తి లేకుండా ఉన్నప్పుడు పరిస్థితి వేరే. కానీ గురుత్వాకర్షణ శక్తిలోకి వచ్చిన తర్వాత అప్పుడు దాని విలువ ఏంటో తెలిసిపోతుంది. ఈరోజు అవే క్షణాలని శుభాంశు శుక్లా ఏం చెప్పబోతున్నాడు, ఇప్పటికే సునీతా విలియమ్స్ మాటల్లో విని మనం ముచ్చట్లుగా మాట్లాడుకున్నాం. ఇప్పుడు శుభాంశు శుక్లా గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకప్పుడు రాకేష్ శర్మ గురించి మాట్లాడుకోవాలి, ప్రపంచం భారత్ గురించి మాట్లాడుకోవాలి. ఇదంతా మన భుజాల మీద ఉంది. మన పిల్లలకి మనం సైన్స్ని చెప్పాలి. సైన్స్ అంటే అదో వింత పదార్థం, అదో విచిత్ర పదార్థం కాదు. సైన్స్ అంటే ఇంట్రెస్ట్, సైన్స్ అంటే అదొక ఆసక్తి, సైన్స్ అంటే అదొక థ్రిల్లింగ్, సైన్స్ అంటే వాట్ నాట్. మనం చెప్పలేకపోతే, మనం పిల్లలకి చెప్పలేకపోతే బహుశా అది మన అసమర్థత అవుతుందేమో, కానీ దానికి మించి వేరేం కాదు. అదిగో మీరు చూడొచ్చు, మరి కాసేపట్లో ఇంటర్నేషనల్ స్పేస్ షిప్లో ఆ స్పేస్ షిప్లో వెళ్ళిన మన శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆ స్పేస్ షిప్ మీరు చూస్తున్నారు కదా, మరి కాసేపట్లోని ఆ స్పేస్ షిప్ ఆ బోట్ మీదకి చేరుకుంటుంది. ఆ లిఫ్ట్ చేసిన తర్వాత కొద్దిసేపు ముందుకు తీసుకువెళ్ళిన తర్వాత శుభాంశు శుక్లా మనకు కనిపించబోతున్నాడు. విజువల్ మీరు చూడొచ్చు. శుభాంశు శుక్లా తల్లి, తండ్రి, అలాగే ఆయన సతీమణి మొత్తం అంతా కూడా. ఆల్ రైట్, ప్రధాని మోదీ కూడా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీరు చూస్తున్నారు. I join the nation in welcoming Group Captain Subhanshu Shukla as he returns to Earth from his historic mission to space. As India's first astronaut to have visited International Space Station, he has inspired a billion dreams through his dedication, courage, pioneering spirit. It marks another milestone towards our own human space అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే అర్థం చేసుకోవచ్చు, ప్రధాని మోదీ కొద్దిసేపటి క్రితం ఆయన కూడా ఇటు శుభాంశు శుక్లా తిరిగి రావడం ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా కొన్ని కోట్ల మందిలో ఇన్స్పిరేషన్ నింపిందని కూడా చెప్పుకొచ్చారు ఆయన. ఒక్కసారి ఆ స్పేస్ షిప్